మర్చిపోలేని రోజు. మిత్రులు, కీర్తిశేషులు సారి సత్యనారాయణ రెడ్డి గారు అందరూ చాలామంది వక్తలు మాట్లాడారు. నాకు అదివరకు సత్యనారాయణ రెడ్డి గారి మీద ఉన్న అభిప్రాయం కంటే ఎన్నో రెట్లు వారి గురించి నేను ఇంకా అర్థం చేసుకోలేదు. నాకు సత్యనారాయణ రెడ్డి గారు కలిసి కూడా చదువుకున్నాను, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాదు. నేను బిఏలో ఉన్నప్పుడు ఆయన బీకామ్లో ఉండేది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినాడు, లా చేసినాడు. అన్నిటికంటే ఎక్కువ ఒక నిబద్ధతతోటి జీవితం గడిపినటువంటి వ్యక్తి. చాలా అర్థంగా ఉంటుంది. వాళ్ళు సంస్థలలో పనిచేయాలి, ఒక సంస్థ నిర్మాణం చేయడం అనేది ఆషామాషి వ్యవహారం. ఈ స్థితికి ఈ సంస్థ వచ్చిందంటే స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారి ఆశయాల మేరకు చాలా కృషి చేశారు. ఈరోజు ఒక 6 నెలల తర్వాత ఇవాళ సంస్మరణ సభ జరిగితే ఇంతమంది రావటం, ఇంతమంది మాట్లాడటం అనేది ఆ వ్యక్తికి ఎంత గౌరవం మనం ఇస్తున్నాం, సమాజం గౌరవం ఇస్తున్నది. ఈరోజు మన లైఫ్ అనేది చనిపోయిన తర్వాత మన ఇంప్రెషన్స్ సొసైటీ మీద ఎంత ఉండగలుగుతాయి, మన ఆనవాళ్ళు సమాజంలో ఎంత ఉంటుంది అంటే ఆయన ఒక సంస్థ గురించి, సంస్థ కార్యకలాపాల గురించి మాత్రమే కాకుండా వ్యవసాయం, ఇతర ప్రాజెక్ట్స్ గురించి కాకుండా ఒక సమాజాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలి, ఒక అవినీతి లేనటువంటి సమాజం పట్ల ఎట్లా మనం ఆలోచించాలి. ఆయన పర్సనల్ లైఫ్లో కూడా ఎక్కడ కూడా కరెక్ట్ ప్రాక్టీసెస్ అనేవి చాలా చక్కటి జీవితాన్ని గడిపారు. ఫుల్ఫిల్మెంట్ అంటాం మనం జీవితంలో, ఒక ఫుల్ఫిల్మెంట్ ఉండాలి. ఆయన మరణం కూడా ఆ ఫుల్ఫిల్మెంట్ కనబడ్డది. నేను వారికి ఒక 4-5 రోజులకు సరిపోతుండగా వాళ్ళ అబ్బాయి వీడియో కాల్, నేను అప్పుడు అమెరికాలో సో వీడియో కాల్ చేస్తారు. అప్పటికే వారికి వైద్యం అనేది ఆపేసింది. దేర్ వాజ్ నో అదర్ మెడికేషన్, ఓన్లీ కలెక్టింగ్ కేర్ మీద ఉన్నాడు. ఆయనక బుక్ పెట్టుకొని ఆ వీడియోలో చాలా చక్కగా కనబడి నన్ను అడ్రస్ చేసాడు. నన్ను గోపన్న అనేవాడు. గోపన్న నాకు మందులు లేవు, ఇక ఇది చివరి రోజులు, కానీ నేను ప్రశాంతంగానే ఉన్నా, మీరు ఎట్లా ఉన్నారో అని అడిగాను. నేను బాగానే ఉన్నాగానే అసలు ఈ సంగతి ఏంటి అంటే ఇది దిస్ ఈజ్ మై ఎండ్, ఈ నోస్ అనదర్ వీక్ ఆర్ సో గుడ్ పాస్ అంటే అప్పుడు కూడా మనోనిబ్బరంగా ఉన్నాడు. అంటే అది చాలా మందిలో కూడా ఉండదు ఆ ప్యానిక్ సిచ్యువేషన్. ఇంకా మనం అయ్యో మన జీవితం ముగిసిపోతున్నది కదా అనేటువంటి ఆవేదన చాలా కష్టమైన పని. అప్పుడు కూడా చాలా చక్కగా మాట్లాడాను. అయితే నాకు గత 40 సంవత్సరాల నుంచి తెలుసు ఆయన ఈ సంస్థకు ఎంత కష్టపడ్డాడు. ఎవ్రీ ట్యూస్డే ఆయన ప్రేలో వచ్చేవాడు. కాకపోతే తిరగటంలో బాగా ఆలోచించేవాడు. స్ట్రెస్ అని కనిపించినాడు. వాళ్ళు రేపు వ్యాధులకు కారణం మిగతాయి కాకుండా స్ట్రెస్ ఆల్సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. బాగా సున్నితమైనటువంటి మనిషి. ఇక్కడ కఠినంగా ఉండేవాడు కావచ్చు, ఇక్కడ కఠినంగా ఉండేవాడు. వర్క్ కల్చర్ ఒకటి చాలా కఠినంగా ఉండేవాడు. అలసత్వం కానీ ఇవాళ చేసేది ఇంకా 10 రోజులు చేసేటువంటి మనస్తత్వం ఉంటే ఆయన పోర్చుకునేటువంటి వాడు కాదు. అది అట్లా కనబడేటోడు కానీ చాలా సున్నితమైనటువంటి మనస్సు. అటువంటి వ్యక్తి ఈరోజు మనం మధ్యన లేకపోవడం ఈ సంస్థకు చాలా తీరని లోటు. జనార్దన్ రెడ్డి గారి ఆశయాలను ఇంకా కొనసాగించాలంటే మేము అందరం కూడా కృషి చేస్తా ఉన్నాం. సిబ్బంది కూడా అయ్యారు, చాలా చక్కగా మాట్లాడి వారికి ఎంత అంకిత భావం వారి పట్ల ఉన్నది, ఏ రకంగా మనం అందరం కలిసి కుటుంబంలాగా పనిచేస్తాము. వేరే సంస్థలు కాకుండా మన సంస్థలో ఆ ఆచారాలని ఈ రెస్పెక్ట్ ఈచ్ అదర్, చిన్న ఎంప్లాయీ కానీ పెద్ద ఎంప్లాయీ కానీ అందరం కూడా మనం సమిష్టిగా పనిచేసినప్పుడే. అయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, సంస్మరణ సభ జరిగినప్పుడు మనం ముఖ్యంగా ఏం ఆలోచించాలంటే వారి జీవితం ఏమిటి, వారి ఆశయాలు ఏమిటి, వాటిని మనం కొంతవరకు మనం నేర్చుకోగలుగుతామా, నేర్చుకొని ఆచరించగలుగుతామా అనేది దయచేసి ఆలోచించాలి. మనం సత్యనారాయణ గారు ఎవరైనా ఒక మంచి వ్యక్తి, మంచి గుణగణాలైనటువంటి వ్యక్తి వారి నుంచి ఏమి మనం నేర్చుకోవాలి.
వీరి నుంచి మనం ఒక డిసిప్లిన్, ఒక నిబద్ధత, సమయ పరిపాలన, తర్వాత ఫైనాన్షియల్ డిసిప్లిన్. అది సంస్థలల్లో మనం ఫైనాన్స్ అనేది టెంప్ట్ చేస్తుంటుంది. అంతే కదా, డబ్బు కనబడుతుంటుంది, వ్యవస్థ కనబడుతుంటుంది. మేము కూడా కొన్ని ఇంట్లో అధికారులకు ఉన్నప్పుడు చుట్టుపక్కల కూడా ఎక్కడైతే సార్ ఎవరు చూస్తారు కానీ అనే పరిస్థితి, వాటిని తట్టుకొని నిలబడడం అనేది చాలా గొప్ప. యు హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇన్ యువర్ మైండ్, అదర్వైజ్ యూ బికమ్ వెరీ వీక్. ఇవన్నీ ఏదైతే గుణగణాలు ఉన్నాయో అప్పుడప్పుడు వెంకటేశ్వరరావు చెప్పినట్టు జనార్దన్ గారు చెప్పింది తినాలా, సత్యనారాయణ గారు చెప్పింది తినాలా, అప్పుడప్పుడు వైరుధ్యాలు ఉంటాయి, సంస్థల వైరుధ్యాలు ఉంటాయి. వైరుధ్యాలు లేకుండా నడవదు. డిబేట్, డిస్కషన్, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్, ఇది ముఖ్యం సంస్థల. ఏదో ఆయన చెప్పిండని మనం గుడ్డిగా పోయేది కాదు. మంచిగా చెడ్డ ఏంటనేది ఒక విషయం మీద చర్చ జరిగినప్పుడు ఆ చర్చ నుంచి వచ్చేటువంటి ఒక మంచి ఆశయం, మంచి డెసిషన్ వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా మనం అందరం కలిసి ఇంప్లిమెంట్ చేయాలి. ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం చాలామంది మాట్లాడారు. సంబడి సెడ్ ఈజ్ ఏ కంప్లీట్ మ్యాన్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అది ఆ పదం సరిగ్గా ఉపయోగించి ఒక సోషలిస్ట్ భావాలు గల వ్యక్తి, ఒక సమాజ నిర్మాణం జరగాల, ఒక చక్కని సమాజం ఉండాలని ఈ ప్రాంతంలో అయితే చాలామందిని ఆయన ఎంకరేజ్ చేసిండు. యువకులను కూడా తీసుకొచ్చాడు. కొన్ని సందర్భాలలో చాలా స్ట్రెస్ఫుల్లోనే ఒక సందర్భంలో సంస్థ విషయాలు తెలుసుకోవడానికి నక్సలైట్ కూడా తీసుకుపోయలేదు. ఆ తర్వాత ఒక వారం రోజులు ఇబ్బంది పడ్డాడు. మా ఇంటికి వచ్చిండు, అయినా భయపడలేదు. ఎప్పుడు మనం భయపడమంటే మన లోపల ఆత్మస్థైర్యం ఉండాలి. నేను తప్పు చేయలేదు. ఎవరో కొంతమంది పోయి చెప్తారు కదా, ఇక్కడ ఇది అవుతుంది, అది అవుతుంది, అంత కాదు అవుతుంది, కోటాలు అవుతుంది చెప్తాడు. వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి పిలిచి మాట్లాడారు. వ్యక్తుల పేర్లు వద్దు, వ్యవస్థ వద్దు, కానీ ఇప్పుడు ఇంకా వేరే ఏ పర్సన్ అయినా కానీ వాడు అసలు ఉద్యోగం ఇచ్చిపెట్టి పారిపోతాం. కానీ ఆ రకంగా లేకుండా ఒక మనోధైర్యంతో వారికి ఒప్పించి మెప్పించి మీరు ఏమైనా ఇక్కడ అవకతవకలు ఉంటే కూడా మీరు చూడవచ్చు అని వాళ్ళతో గట్టిగా మాట్లాడి వాదించి వచ్చేంత మనోధైర్యం అంటే అది ఎంత పెద్ద పర్సనాలిటీ కావాలా? నాటే స్మాల్ థింగ్. ఆ రోజులలో వాళ్ళు సమాంతర ప్రభుత్వం నడిచిన రోజు. ముఖ్యమంత్రి చెప్పిన వినకుండా ఏం కానీ వాళ్ళు చెప్పినాక వినకపోతే వ్యవస్థ నడవదు. అటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని కూడా ఎదుర్కొన్నాడు. నాకు ఇంకా చాలా పర్సనల్ సంఘటనలు తెలుసు. ఎప్పుడైనా మనోవేదన ఉంటే నా దగ్గరికి వచ్చి చెప్పేవాడు. తర్వాత ఒక రోజు వచ్చేసి నాకు రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి, సార్ నేను ఇక సంస్థ కార్యదర్శిగా నేను పనిచేయలేదు. ఎందుకు సత్యనారాయణ ఏం సమస్య? ఏం లేదు సార్, ఇప్పుడు తిరిగి కొంచెం ఆరోగ్యం కూడా కొద్దిగా ఇదయ్యింది. పిల్లలు కూడా ఎన్ని రోజులు చేస్తామని అన్నారు. రాలేదో నాకు తెలియదు. ఇంకా వయసు కూడా ఎక్కువైతుంది కదా, 70 సుమారు వస్తున్నారు. ఇప్పుడు ఈ జన్మకుంటకు హైదరాబాద్ తిరగటం అనేది అంటే అదే నాకు కేవలం రీజన్ అయితే లేదు సార్, నాకు అటువంటి ఏం లేదు. అప్పటికే జనార్దన్ గారు చనిపోయింది. అంటే నేనన్నా ఇది చాలా దురదృష్టం అబ్బా. విజయ్ గోపాల్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడు, కానీ ఎంతైనా కానీ వారికి అంత అనుభవం లేదు అని నేను చెప్పిన తర్వాత విజయ్ గోపాల్ కూడా నాతో అన్నాడు, సత్యనారాయణ గారిని ఎట్లయినా మన సంస్థల మెంబర్గా పెట్టుకోవాలి అంటే నేను మంచి పిలిచి, సరే సెక్రటరీగా ఉండకుండా కానీ బట్ ఈ కార్యవర్గంలో ఉండాలి. ఎందుకంటే నీ యొక్క గైడెన్స్, నీకున్న అనుభవం, ఈ సంస్థను తీర్చిదిద్దినటువంటి అనుభవం ఉంది, అది ఈ సంస్థకు ఉపయోగపడాలి. మీరు చెప్తే తప్పకుండా నేను ఉంటాను. ఆ తర్వాత కూడా పాపం ఎన్నోసార్లు విజయ్ గోపాల్ రెడ్డిని కంపెనీ చేసి ప్రతి ఇష్యూలో నాంచే దూరం లేదు. నేను చాలా తక్కువ మందిని చూస్తాను. నువ్వు చెప్పింది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే, వాళ్ళిద్దరు కుటుంబం చేస్తారు. కొసగారు ఏం తెలియదు. సమస్య ఏదో రకంగా పరిష్కారం అయితే చాలామంది ఉన్నారు. సమయం పరిష్కరిస్తుంది, ఆయన అట్లా కాదు. దాన్ని ఎస్ఓ నో తెచ్చేయాలి. అది ఆయన యొక్క స్వభావం. ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఉండే లక్షణాలు. మనం వారి జీవితం నుంచి ఎన్నో పాఠాలు, ఎన్నో మంచి విషయాలు తెలుసుకునేటువంటి ఒక మహోన్నత వ్యక్తి. వారికి మనమందరం కష్టపడి ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకుపోగలిగితే వారికి సరి అయిన నివాళి అర్పిస్తామని మనం అందరం అనుకున్నాం. వారి కుటుంబ సభ్యులకు మంచి జరగాలని నేను వారి ఇంటికి కూడా అమెరికాలో పోయినా, మా ఫ్యామిలీ అందరూ
మంచి స్థితికి పోవాలని చెప్పి మనందరి తరఫున కోరుతూ మీరందరూ కూడా ఇంతసేపు ఇన్ని గంటలు ఉన్నందుకు కూడా మీరందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ సంస్థ కృషికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామంది ఇప్పుడు వెంకటరెడ్డి లాంటి ఎంతోమంది ప్రతి విషయానికి వస్తూనే ఉంటున్నారు. మీరు కూడా భాగస్వాములు దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకుపోవచ్చు అవసరం లేదు. తప్పకుండా సత్యనారాయణ రెడ్డి గారు ఈ సంస్థ ఇంకెంత ముందుకు పోతే బహుశా అక్కడి నుంచి వారి ఆశీర్వాదాలు కూడా మనకు ఉంటే తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు.